afternoon and welcome to the Hindu newspaper analysis 27/8/24. సో ఆర్టికల్ ఏంటి చూద్దాం. ఆర్టికల్ ఏమంటారు ఆథర్ గారు? క్రైమ్, హెల్త్, వర్కర్ సేఫ్టీ అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మొన్న దారుణం జరిగింది కదండి, August 9th. సో అక్కడి నుంచి ఏమంటున్నారంటే క్రైమ్ జరిగింది, ఆరోగ్యం, అక్కడే వర్కర్ సేఫ్టీ, పనిచేస్తున్న వాళ్ళకి జాగ్రత్త అంటే మనం కల్పించాలి, అండ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, అసలు మనం వీళ్ళకి ఇవన్నీ ఇస్తున్నామా, సేఫ్టీ ఉందా డాక్టర్లకి అని. డాక్టర్లకే కాదు, పనిచేస్తున్న ఏ ఆడపిల్లకైనా, ఎవరికన్నా, అబ్బాయిలే అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు. ఓకే, ద ఇయర్ 2017. 2017లో ఏం చూసాం? ఫస్ట్ మనం హీటెడ్ అంటే చాలా వేడిగా, అంటే చాలా కోపం మీద ప్రొటెస్టులు చేశారు. అంటే వాళ్ళు పనులు చేయనివ్వకుండా, అంటే రోడ్ల మీదకి వచ్చారు, ఏదో అన్యాయం జరిగింది అని చెప్పడానికి, బై రెసిడెంట్ డాక్టర్స్. ఎక్కడ? మహారాష్ట్రలోని. ఎందుకు చేశారంటే ఫాలోయింగ్ అ సిరీస్ ఆఫ్ వైలెంట్ అటాక్స్. వాళ్ళ మీద ఏం జరిగాయి? వాళ్ళ మీద వైలెంట్ అటాక్స్ అనమాట. విషియస్ అంటే వైలెంట్ అటాక్స్ ఆన్ మెడికల్ పర్సనల్, డాక్టర్ల మీద, ఇన్ రాదర్ క్విక్ సెక్షన్, ఒకటి తర్వాత ఒకటి. యాజ్ ఈజ్ ఇన్వేరియబుల్, మార్చలేం, ద కేస్ విత్ సెన్సేషనలైజ్డ్ క్రిమినల్ అఫెన్సెస్. అది క్రిమినల్ అఫెన్స్లు ఎలా చేశారంటే సెన్సేషన్ అనమాట. ఇంకా జాతీయ చిత్రపటంలో కూడా దీని గురించి మాట్లాడుకున్నారు. డిస్పైట్ ద మ్యాగ్నిట్యూడ్, ఇంత పెద్ద జరిగినప్పటికి కూడాను, మ్యాసివ్ స్కేల్లోని, డిస్పైట్ ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ప్రాబ్లం అంటే ఏంటి? ఇమ్మెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం. ఓకే, డిస్పైట్ ది ఇమ్మెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం, ద సొల్యూషన్ వాజ్ స్ట్రైట్ ఫార్వర్డ్. దానికి మనం ఇచ్చే ఆన్సరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, పెద్ద కష్టపడక్కర్లేదు. అండ్ రన్ ఆఫ్ ద మిల్ అంటే ఏంటి? ఆర్డినరీ. అండ్ ఇట్ ఈస్ ఆర్డినరీ. ఇట్ మెంట్, దీన్ని బట్టి మనకి ఏం తెలిసిందంటే దట్ మనం బోల్స్ట్రింగ్, ఇట్ మెంట్ సపోర్టింగ్ సెక్యూరిటీ, స్ట్రెంగ్థనింగ్ సెక్యూరిటీ ఇన్ పబ్లిక్ హాస్పిటల్స్ అండ్ స్ట్రెంగ్థనింగ్ లీగల్ ఇన్స్ట్రుమెంట్స్. న్యాయ వ్యవస్థను కూడా కాస్త పకడ్బందీ చేయాలి. ఎందుకంటే టు బ్రింగ్ ఎవరండి? ద మ్యానుఫ్యాక్టర్స్ అంటే మంచి చేసిన వల్ల, హాని చేసిన వల్ల. ద మ్యానుఫ్యాక్టర్స్ అంటే క్రిమినల్స్, ద కల్ప్రిట్స్, టు ర్యాపిడ్ జస్టిస్. టు దేనికి తేవాలి? ర్యాపిడ్ జస్టిస్ తేవాలి. సిమిలర్ ఇన్సిడెంట్స్ కేమ్ అండ్ వెంట్, ఇలాంటివి చాలా వచ్చాయి, వెళ్ళాయి. విత్ మచ్ హ్యాపెనింగ్, ఎక్కువ ఎప్పుడు జరిగాయి? 2019లో డాక్టర్ల మీద అటాక్ చేయడం, ఇవన్నీ ఆ పాండమిక్ అప్పుడు. ద నీ జర్క్ రెస్పాన్స్ అంటే ఏంటంటే ఆటోమేటిక్ అండ్ అన్థింకింగ్, ఇన్వాలంటరీ రిఫ్లెక్స్ అనమాట, రెస్పాన్సెస్ టు కంటిన్యూ. ఆ నీ జర్క్ రెస్పాన్సులు కూడా కంటిన్యూ అయినాయి. ఓకే, అయ్యాయి. వన్ ఈజ్ ఏమంటున్నారు ఆథర్ గారు? హార్డ్ ప్రెస్డ్ అంటే వన్ ఈజ్ క్లోజ్లీ పర్స్యూడ్, అండర్ అటాక్. వన్ ఈజ్ హార్డ్ ప్రెస్డ్. టు రీకాల్ ఏమంటున్నారు? కాన్స్పిక్యూస్, వెరీ క్లియర్గా ప్రిసిడెంట్స్, దీని ముందు జరిగినవి ఏవైతే ఆఫ్ స్విఫ్ట్ జస్టిస్. ఓకే, మనకు అసలు ఎంత ట్రై చేసినప్పుడు కూడాను రీకాల్, మనం ఆలోచించి ఎంత కష్టపడి ఆలోచించి ఎప్పుడైనా జరిగిందా అంటే వన్ ఈజ్ హార్డ్ ప్రెస్ టు రీకాల్. ఎంత ట్రై చేసినప్పుడు కూడా మనకు దొరకడం లేదు. ఏంటి? ఎక్కడైనా స్విఫ్ట్గా, తొందరగా జస్టిస్ జరిగిందా? జరగలే. కాన్స్పిక్యూస్ ప్రెసిడెంట్స్, వెరీ క్లియర్గా ముందుగా జరిగినవి ఏమన్నా చెప్దాము అన్నా కూడా మనకి వీఆర్ హార్డ్ ప్రెస్డ్. వీ డోంట్ హ్యావ్ టు టాక్ అబౌట్. దేర్ లైస్ ఎ డీపర్ ప్రాబ్లం. అసలు చాలా లోతుగా ఈ విషయం మీద చాలా పెద్ద ప్రాబ్లం ఉంది, చాలా పెద్ద సమస్య ఉంది. ఏంటి ఉంది అది? ఫస్ట్, ఇన్ ద కేస్ ఆఫ్ ద గ్రిజ్లీ డెత్, ఇన్ ద కేస్ ఆఫ్ ది గ్రూసమ్ అందం. ఇన్ ద కేస్ ఆఫ్ ది గ్రూసమ్ అంటే ఫ్రైట్ఫుల్, అమ్మాయిని చంపిన విధానం అదంతా వింటే, చదివినా కూడా మనకి భయం వచ్చేస్తుంది. గ్రిజ్లీ డెత్ ఆఫ్ అ ప్రామిసింగ్ రెసిడెంట్ డాక్టర్ ఇన్ కాల్కటా దట్ హెస్ టేకెన్ ద కంట్రీ బై స్టార్మ్. ఒక్కసారి దేశం అంతా పెద్ద పెను తుఫాన్ వచ్చినట్టు అందరూ దాని గురించి మాట్లాడారు, బై స్టార్మ్. అండ్ దట్ హ్యాస్ స్పర్డ్, ఏం చేశారు? దట్ హ్యాస్ స్పర్డ్ అంటే స్పైక్ అయింది అన్నమాట. వెంటనే ఒక్కసారికి అందరూ దే బికేమ్ వెరీ యాక్టివ్. ఇట్ స్పైక్ టక్ మన షూట్ అయింది సుప్రీంకోర్టు వరకు. స్పర్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా
టు టేక్ ఏంటి సువోమోటో, చాలా మంచి వర్డ్ వాడారు ఆథర్ గారు. ఏమన్నారు? సువోమోటో అంటే ఏ ఫార్మల్ ప్రాంప్టింగ్ అక్కర్లే, ఇంకో పార్టీ వచ్చి మనకు చెప్పక్కర్లే, ఓకే, ప్రయర్ రిక్వెస్ట్ అక్కర్లే, వెంటనే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా సువోమోటోగా అదంతటికి అదే దే కెన్ టేకప్ కేసెస్, వాళ్ళకు వాళ్ళే నోటీస్ ఇచ్చుకొని వాళ్ళకు వాళ్ళే పిటిషన్ కూడా ఫైల్ చేయక్కర్లేదు. ఓకే, ఆ ఇంట్రెస్ట్ని వాళ్ళు ముందు తెచ్చుకొని రాజ్యాంగబద్ధంగా, ఓకే, ద jurisprudence must emanate, the jurisprudence, the law and the wise application of the law should come out from the Constitution of India and is developed. దీన్ని మనం ఎలా డెవలప్ చేస్తాం? జుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్. అంటే ఈ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది అన్నది దేశం అంతా కళ్ళల్లో ఒత్తులు వేసుకు చూస్తున్నారు. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా టు టేక్ సువోమోటో కాగ్నిజాన్స్. కాగ్నిజాన్స్ ఇస్ బీయింగ్ అవేర్. అసలు జరుగుతున్న విషయాలకి సుప్రీంకోర్టుకి ఏమైనా తెలుసా? తెలుసు. ఓకే, బీయింగ్ అవేర్, ఇట్ ఈస్ టేకింగ్ నోటీస్ ఆఫ్ ద హ్యాపెనింగ్. హవెవర్, ఇలా ఉన్నప్పటికి కూడాను ఎమర్జింగ్ ఆన్సర్స్ టు ది ఇష్యూ, అంటే ఇప్పుడు జరిగిన దుర్ఘటనకి కొంతమంది ఆన్సర్లు వస్తున్నాయి. కంటిన్యూ టు రిమైన్, ఇవి ఎలా ఉన్నాయి? రిఫ్లెక్సివ్, ఇలా జరగకుండా ఉండవలసింది. అండ్ చాలా సింపుల్గా మాట్లాడేస్తున్నారు. అండ్ పాసిబుల్లీ, బహుశా ఇట్ రిఫ్లెక్ట్స్, అది మనకి ఏంటి బయటికి చెప్తుందంటే అండ్ ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్, అంటే వీళ్ళకి పూర్తిగా అసలు విషయ పరిజ్ఞానం ఇంకా అర్థం కాలేదు, అసలు జరిగిన ఘోరం ఎంత పెద్ద ఘోరం అన్నది. ఇన్కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది మాలిడీ ఆఫ్ ది ఇల్నెస్, జరిగిన సిక్లీ ఈవెంట్ ఎంత సిక్లీ అంటే ఇట్ ఈస్ ఎయిలింగ్ ద సొసైటీ. సమాజానికే అది ఒక జబ్బులాగా అయిపోయింది అనమాట. బెనీత్ ఇన్ ఇట్స్ ప్రొసీడింగ్స్, మొన్న ఆగస్ట్ 20న కోర్టు ఏం డిక్రీ ఇచ్చిందంటే, అంటే ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఎ నేషనల్ టాస్క్ డిక్రీ చేసింది. రాజ్యాంగానికి ఒక నేషనల్, ఇండియా అంతటికి ఒక టాస్క్. అంటే మీరు ఒక ఫ్రేమ్ చేయండి, ఏంటి? ఫోర్స్ టు వర్కౌట్ మెజర్స్. రాజ్యాంగంలోని ఉన్న వాళ్ళకి కోర్టు ఒక డిక్రీ ఇచ్చింది. ఏమని? మీకు ఒక దేశం అంతటికి సరిపోయే ఒక చట్టం తెండి. అది ఎలా ఉండాలి? టు స్ట్రెంగ్థెన్, శక్తిని పెంచండి. ఎవరికి? హాస్పిటల్ సేఫ్టీ, ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్న పరికరాలు అన్నిటిని బాగా ఇంప్రూవ్ చేయండి. అండ్ సీసీ కెమెరాలు పెట్టండి, క్లోజ్ సర్క్యూట్ టెలివిజన్ సర్వేలెన్స్, సీసీటీవీలు పెట్టండి. ఓకే, సీసీటీవీలు. అ గ్రేటర్ సెక్యూరిటీ ప్రెజెన్స్, సెక్యూరిటీని ఇంకాస్త బలిష్టం చేయండి అట్ హాస్పిటల్స్. అండ్ సేఫ్ నైట్ ట్రాన్స్పోర్ట్, రాత్రిపూట సేఫ్గా వాళ్ళని ఇంటికి వెళ్ళేటట్టు చూడండి. ఆర్ రిపోర్టెడ్లీ సమ్ ఏరియాస్ దట్ విల్ రిసీవ్ అటెన్షన్, ఈ ఏరియాస్ అన్నీ అటెన్షన్ రిసీవ్ చేస్తాయి. ఏంటండి అది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్ట్రెంగ్థెన్ హాస్పిటల్ సెక్యూరిటీ. 1, ఇంప్రూవ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2, సీసీ టెలివిజన్ సర్వేలెన్స్. 3, ఓకే, గ్రేటర్ సెక్యూరిటీ ప్రెజెన్స్. 4, అట్ హాస్పిటల్స్. ఓకే, సేఫ్ నైట్ ట్రాన్స్పోర్ట్. 5, ఈ ఏరియాల మీద ఇప్పుడు కొత్తగా ఇట్ విల్ రిసీవ్, దీస్ ఏరియాస్ విల్ రిసీవ్ అటెన్షన్, దీస్ ఏరియాస్ విల్ రిసీవ్ అటెన్షన్. కొంచెం జాగ్రత్తగా ఈ పారాగ్రాఫ్ చదువుతున్నప్పుడు చూడండి, పేపర్ చదువుతున్నప్పుడు. ఓకే, ఇన్ ద సేమ్ వెయిన్, అదే మోస్ పద్ధతిలో ఇన్ ద సేమ్ వెయిన్. ఓకే, చెప్పారు కాబట్టి అందరికీ ఒకేసారి చెప్పేస్తాను. ఇన్ ద సేమ్ వెయిన్ అంటే ఇది ఒక ఇడియోమాటిక్ యూసేజ్. ఏంటంటే మల్టిపుల్ థింగ్స్ ఆర్ సిమిలర్, ద సేమ్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్, సో ఫాలో ద సేమ్ లైన్ ఆఫ్ థాట్ ఆర్ యాక్షన్. సేమ్ వెయిన్, ఫాలో ద సేమ్ లైన్ ఆఫ్ థాట్ ఆర్ యాక్షన్. ఇన్ ద సేమ్ వెయిన్ ద వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ హ్యాస్ అనౌన్స్డ్. ఓకే, ఏం అనౌన్స్ చేసింది? సుప్రీంకోర్టు చెప్పింగానా? ఓకే, రాతియర్ సాతి అంటే ఏంటంటే నైట్ కంపానియన్. ఈ ప్రోగ్రాం ద్వారా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఎయిమ్డ్ ఎట్ ఏంటి? ఇంప్రూవింగ్ ద సేఫ్టీ ఆఫ్ ఉమెన్ వర్కింగ్. ఎప్పుడు చూడండి ఎంత మంచిగా అన్నారు, సేఫ్టీ ఆఫ్ ఉమెన్ వర్కింగ్. ఎప్పుడు? నైట్ షిఫ్ట్లో. పర్టికులర్లీ ఎక్కడండి? మెడికల్ కాలేజీల్లోని హాస్పిటల్స్లోని.
నెక్స్ట్ ఏమంటారు, ఇలాంటి ఇనిషియేటివ్స్, ఓకే, ఇలాంటి ముందు ఆలోచనలు అంటే ముందడుగులు వేసినప్పుడు ఆర్ క్రిటికల్, చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దే ఇంప్లిసిట్లీ అంటే ఏంటి, కంప్లీట్లీ, అబ్సల్యూట్లీ, కన్ఫ్లేట్ అంటే కంబైన్, దే అబ్సల్యూట్లీ కంబైన్ దిస్ ఇష్యూ, ఈ విషయాన్ని విత్ దేంతోనే, విత్ ఆర్కిటైపల్. ఆర్కిటైపల్ అంటే ఆర్కిటైపల్ అనగానే మనం ఏం తీసుకుందాం, మోస్ట్ టిపికల్, ఓకే, కన్వెన్షనల్. సో ఎంత బ్యూటిఫుల్గా వాడారు చూడండి ఆథర్ గారు. ఇలాంటి ప్రతిపాదన చాలా క్రిటికల్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దే కంప్లీట్లీ కంబైన్ ద ఇష్యూ విత్ స్టాండర్డ్ కన్వెన్షనల్ హెల్త్ వర్కర్ వైలెన్స్, ఓకే, విచ్ ఈజ్ ఇనిషియేటెడ్. దీన్ని మొదలు పెట్టాం. ఎందుకు మొదలు పెట్టాం, బై డిస్గ్రంటల్డ్ అంటే డిస్సాటిస్ఫైడ్ పేషెంట్స్, ఓకే, డిస్కంటెంట్ పేషెంట్స్, డ్యూ టు పువర్, వాళ్ళు ఏమనుకుంటున్నారు, డ్యూ టు పర్సీవ్డ్, వాళ్ళు ఏమనుకుంటున్నారు, పర్సీవ్డ్, వాళ్ళ ఆలోచనలోని పువర్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఉన్నాయి, ఆర్ ఉమెన్ సేఫ్టీ అట్ లార్జ్, రాత్రిపూట పనిచేస్తున్న ఆడవాళ్ళ సేఫ్టీ, ఓకే. ఈ విషయం వాట్ లర్క్స్, ఇది ఏమవుతుంది, ఇది దిస్ ఈజ్, ఓకే, ఇట్స్ లయింగ్ ఇన్ వెయిట్, ఇట్ ఈస్ స్కల్కింగ్, ఇట్ ఈస్ లాయిటరింగ్, అలా వెయిట్ చేస్తుంది అవకాశం కోసం, ఎప్పుడు పడిపోదాం మీద పడిపోయి కొట్టేద్దాం అన్నట్టుగా అటాక్ చేస్తుంటే యానిమల్స్ చూడండి. సో వాట్ లర్క్స్ అండర్నీత్, దీని కింద ఏంటి దాగి ఉంది అంటే, ఓకే, ఒక చాలా డేంజర్ దాగి ఉంది. ఏంటది, ఈజ్ ద మచ్ మోర్ ఇన్సిడియస్ అంటే ఏంటి, స్టెల్దీ, సీక్రెటివ్, సటల్, ఓకే, ప్రాబ్లం. ఏంటంటే అది ఒక చాలా సీక్రెట్ ప్రాబ్లం ఉంది. ఏంటి, ఆఫ్ కరప్షన్ అండ్ ఆఫ్ క్రిమినల్ ప్రపోర్షన్స్. కరప్షన్ ఎలాగొచ్చింది, క్రిమినల్ ప్రపోర్షన్ అని. అలాగా భ్రష్టాచారం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే క్రైమ్ చేయడం కూడా వెనకాట్లో. అందరూ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే కన్వెన్షనల్ ఆన్సర్స్ టు హెల్త్ వర్కర్ వైలెన్స్, ఓకే, సచ్ యాజ్ ఇంప్రూవింగ్ హాస్పిటల్ సెక్యూరిటీ, కొత్త చట్టాలు తీసుకురావడం, ఓకే, ఇవన్నీ మిజరబ్లీ, చాలా దారుణంగా ఫెయిల్ అయిపోయి, ఆథర్ గారి ప్రకారం ఫెయిల్ అయిపోయి. ఏంటి, ఇన్ ట్యాక్లింగ్, హ్యాండిల్ చేయాలి కదా, ఇన్ హ్యాండ్లింగ్ ద ప్రాబ్లమ్ ఓవర్ ద ఇయర్స్, కొన్ని దశాబ్దాలుగా. దీస్ ఇంక్లూడ్ రీజన్స్ సచ్ యాజ్ ఏంటి, ఫస్ట్ అండర్ ఫండింగ్, మాకు కావాల్సిన డబ్బు రావట్లేదండి, లేకపోతే మేము ఎందుకు ఇవ్వండి సెక్యూరిటీ ఫస్ట్, which are no different than why our health systems అండర్ ఫండింగ్ వలన ఇది పెద్ద డిఫరెంట్ ఏం కాదు. అందుకని మన ఆరోగ్య, ఓకే, ఆ చట్టం అన్నది, ఆ సర్కిల్ అన్నది, ఆ మినిస్ట్రీ అన్నది కంటిన్యూస్ టు రిమైన్ ఫ్రెయిల్, వెరీ వీక్, మీక్ జనరల్లీ. బట్ ది ఎక్స్టెంట్ టు విచ్ కరప్షన్ కంట్రిబ్యూట్స్, ఇక్కడ, ఓకే, ఈ దొంగ పనులు, లంచం, ఓకే, భ్రష్టాచార్, ద ఎక్స్టెంట్ టు విచ్ కరప్షన్ కంట్రిబ్యూట్స్ టు ది ఓవరాల్ లాస్. కరప్షన్ వలన చాలామంది జీవితాలు పోతున్నాయి. లాస్ ఆఫ్ లైఫ్స్ హ్యాస్ బీన్ వాస్ట్లీ అండర్ అప్రిషియేటెడ్. దీన్ని పెద్దగా ఎవరు అప్రిషియేట్ చేయటం లేదు. హ్యాస్ బీన్ వాస్ట్లీ అండర్ అప్రిషియేటెడ్. నెక్స్ట్ ఏమన్నారు, ఇఫ్ ఎమర్జింగ్ అకౌంట్స్ ఆర్ ఎనీథింగ్ టు గో బై, ఇప్పుడు మనకు వస్తున్న అకౌంట్స్ ఆర్ ఎనీథింగ్, మనం కానీ తీసుకుంటే పరిగణనలోకి ఆర్ ఎనీథింగ్ టు గో బై, దెర్ ఈజ్ అ స్ట్రాంగ్ లైక్లీహుడ్, మనకి ఒక స్ట్రాంగ్, చాలా శక్తివంతమైన కంపారిజన్ ఉంది. ఏంటి, ఈ కరప్షన్ అన్నది డీప్ రూటెడ్, ఇది ఒక ఆర్గనైజ్డ్ కరప్షన్. ఈ కరప్షన్తో ఆర్గనైజ్డ్ డీప్ రూటెడ్ ఉండడం వల్ల ఇది చాలా మనకి కంట్రిబ్యూట్ చేసింది. దేనికి, టు ద గ్రూసమ్ క్రైమ్. గ్రూసమ్ క్రైమ్ అంటే ఏంటి, ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్, ఓకే, అండ్ షాకింగ్, ఓకే, గ్రూసమ్ క్రైమ్. ఎందుకంటే ఒక అమ్మాయిని అంత దారుణంగా చంపేయడం అనేది చదివితేనే ఒళ్ళు జుగుత్సాకరంగా ఉంటుంది. సో గ్రూసమ్ క్రైమ్ ఇన్ క్వశ్చన్. నాట్ టు మెన్షన్, ఇది ఒక్కటే మాట్లాడడం కాదు, అదర్ ఇన్సిడెంట్స్ గురించి అసలు మెన్షన్ చేయొద్దు, నాట్ టు మెన్షన్, ఎందుకంటే అవి ఇంకా దారుణాలుగా ఉన్నాయి. అండ్ ద స్టడీ ఇరోజన్
స్టడీగా తుడిచిపెట్టుకెళ్ళిపోతుంది ఆఫ్ పబ్లిక్ హెల్త్ సర్వీసెస్ దట్ మే హ్యావ్ అంటిల్ దిస్ టైమ్ హిదర్ టు గాన్ అన్హీడెడ్ అంటే అన్అటెండెడ్. ఇప్పటి వరకు అసలు అంటిల్ దిస్ టైమ్ దే వుడ్ హ్యావ్ గాన్ అన్హీడెడ్ అంటే ఏమన్నారు, అన్అటెండెడ్. ఓకే, దే హర్డ్ అండ్ నోటిస్డ్ బట్ ఇట్ ఈస్ డిస్రిగార్డెడ్. ద ఫ్యాక్ట్ దట్ వాస్తవం ఏంటంటే ఈ కన్సర్న్స్, ఈ బాధలన్నీను అండ్ ఏపెక్స్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్, ఓకే, ఏపెక్స్ అంటే టాప్ మోస్ట్ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూషన్ ఇన్ అన్ ఆల్రెడీ అండర్ ఫండెడ్ స్టేట్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్, అంటే స్టేట్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్కి తగు డబ్బులు రావట్లేదు, ఈజ్ అక్యూట్లీ disconcerting. This is very sad to hear. It is it is shaking me. It is like unsettling. It is disconcerting to hear. Acutely, very sharply. Acute angle antam kada. Sharp ga. Very sharply this is. It's like, it's unsettling me. Okay? Unsettling. An author garu annaru. WHO estimates enti. The World Health Organization estimates that corruption claims nearly $455 billion సంవత్సరంకి worldwide. More than what it would cost. అంటే అసలు మనం ఎక్స్టెండ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ చేసేవచ్చు. వీ కెన్ ఎక్స్టెండ్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్. అంతకన్నా ఎక్కువ కరప్షన్ జరిగిపోతుంది టు ఆల్, అందరికీ. ఇన్ అ గుడ్ పార్ట్ ఆఫ్ ది డెవలపింగ్ వరల్డ్, ఏ కంట్రీలో అయితే డెవలపింగ్ వరల్డ్, కరప్షన్ రాదర్ దాన్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ అనడం తప్పు. కరప్షన్ దాన్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ ఈజ్ వాట్ మేజర్లీ కంట్రిబ్యూట్స్. మేజర్గా ఎక్కువగా ఏదండి శాతం ఇస్తుంది దాని యొక్క కంట్రిబ్యూషన్ అంటే దేనివల్ల ఇదంతా పాడైపోతుంది. వాట్ మేజర్లీ కంట్రిబ్యూట్స్ టు హెల్త్ కేర్ క్రైసిస్ అండ్ పూర్ హెల్త్ అవుట్కమ్స్ ఈజ్ కరప్షన్, నాట్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్. తప్పు, ల్యాక్ ఆఫ్ ఫండ్స్ అనకూడదు. ఇదే మేజర్ కంట్రిబ్యూటర్, హెల్త్ కేర్ క్రైసిస్, గడ్డుకాలం, అండ్ పూర్ హెల్త్, ఆరోగ్యం కూడా అంతగా అంతరం. వైల్ ఆఫన్ సెన్సేషనలైజ్డ్ అంటే ఇదో పెద్ద వార్త అన్నట్టుగా. ఓకే, వైల్ ఆఫన్ సెన్సేషనలైజ్డ్ ద డిస్కోర్స్ ఆన్ మెడికల్ కరప్షన్ ఇన్ ఇండియా, ప్రతి ఒక్కడు మాట్లాడుతూ ఉంటాడు. ఓకే, డిస్కోర్స్, డెలివర్ లెక్చర్స్ ఆన్ మెడికల్ కరప్షన్ ఇన్ ఇండియా హ్యాస్ లార్జ్లీ కాన్సన్ట్రేటెడ్. లార్జ్గా దేని మీద వాళ్ళు కేంద్రీకరించారు? దే కాన్సన్ట్రేటెడ్ ఆన్ ప్రైవేట్ లాసెస్. ఓకే, దే కాన్సన్ట్రేటెడ్ మోర్ ఆన్ ప్రైవేట్ లాసెస్ అండ్ malfeasance, the wrongdoing. While it is criminal dimension, దాన్నే కానీ క్రిమినల్ డైమెన్షన్లో చూస్తే హ్యావ్ బీన్ లార్జ్లీ, ఈ క్రిమినల్ డైమెన్షన్ మాత్రం మనం అండర్ అప్రిషియేటెడ్ అంటే నాట్ వాల్యూడ్. వీ హ్యావ్ నాట్ వాల్యూడ్, ఓకే, ఆర్ అప్రిషియేటెడ్ హైలీ ఇనఫ్. హ్యూమన్ రిసోర్స్ ఇంటెన్సివ్ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఏంటి? మనిషి లేకుండా జరగదు. ఓకే, డాక్టర్ ఇంటర్వెన్షన్ ఉండాలి. ఎంత మీరు కంప్యూటర్ ఎయిడెడ్ సర్జరీస్ ఎంత చేసినప్పుడు కూడాను హ్యూమన్ రిసోర్స్ ఇన్సెంటివ్ హెల్త్ కేర్ సిస్టమ్ షుడ్ ప్రొవైడ్ ర్యాపిడ్ బ్రీడింగ్ గ్రౌండ్స్. ఇది ర్యాపిడ్, వెరీ క్విక్గా ఇక్కడ పెంపొందించేస్తాయి. ఇట్లా ఇవి బ్రీడింగ్ గ్రౌండ్ అంటే పుట్టుకొచ్చేస్తూ ఉంటాయి. ఫార్ ఏంటండి? ఎటువంటి కరప్షను? ఎక్స్పాన్షనరీ కరప్షన్. ఈసారి $455 billion అంటే వచ్చే సంవత్సరం 550 చేసేయగలరు. ఎక్స్పాన్షనరీ కరప్షన్ ఇంక్లూడింగ్, ఇందులోని దారుణాతి దారుణం ఏంటంటే ఇంక్లూడింగ్ ద వర్స్ట్ ఫామ్ ఏంటండి? సెక్స్టార్షన్ అంటే ఇది ఏంటంటే నాన్ ఫిజికల్ ఫార్మ్ ఆఫ్ కోయర్షన్. మనం ఇక్కడ బలవంతం చేస్తాం. యు ఎక్స్టార్ట్ సెక్షువల్ ఫేవర్స్ ఫ్రమ్ ద విక్టిమ్. సెక్స్టార్షన్ మెయిన్గా ఏంటంటే ఇట్ ఈస్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ విచ్ అబ్యూజ్ ఆఫ్ పవర్ ఇస్ ద మీన్స్ ఆఫ్ కోయర్షన్. ఓకే, నీకు ఈ పని చేస్తాను, నాకు నీ నుంచి లాభం ఏంటి అని డైరెక్ట్ డాక్టర్లు అడిగేస్తున్నారు. ఇన్ విచ్ థ్రెటన్డ్ రిలీజ్ ఆఫ్ సెక్షువల్ ఇమేజెస్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఇస్ ద మీన్స్ ఆఫ్ కరప్షన్. ఓకే, డాక్టర్లు అడగచ్చు, లేకపోతే హాస్పిటల్ ఓనర్స్ అడగచ్చు, పొలిటీషియన్లు అడగచ్చు, డ్రగ్ సప్లై చేసి అడగచ్చు, ఫార్మసీ కంపెనీ అడగచ్చు, ఎవరన్నా దే ఆర్ ఆస్కింగ్ ఫర్ సెక్షువల్ ఫేవర్స్, నాట్ ఫ్లేవర్, ఫేవర్స్. ఓకే,
పర్టికులర్లీ ఇదంతా ఎక్కడ డాక్టర్స్ కాదు మెయిన్గా అడుగుతుంది, పొలిటికల్ సిస్టమ్. ఎందుకంటే ఇక్కడ అండర్ ఫండింగ్, ఇక్కడ పెద్దగా ఫండ్ రావట్లేదు లేదు, అండర్ ఫండింగ్ చేస్తున్నారు ఎవరు, పొలిటీషియన్స్ అందరూ. అండ్ పూర్ ఓవర్ సైట్, దీన్ని సూపర్వైజ్ చేయడానికి ఎవరు లేరు. ఓకే, దీన్ని సూపర్వైజ్ చేయడానికి ఎవరు లేరు కనుక ఇట్ ఈస్ రన్నింగ్ రైఫ్. అంటే ఏంటి, ఇట్ ఈస్ రన్నింగ్ వైడ్ స్ప్రెడ్, ఇట్ ఈస్ బికమ్ జనరల్. మెడికల్ ఫీల్డ్లో కరప్షన్ అనేది ఇట్స్ బికమ్ జనరల్, ఇట్స్ బికమ్ లైక్ ఇట్స్ రన్నింగ్ వెరీ వైల్డ్, రైఫ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్, ఇటువంటి నేపథ్యంలో ఇట్ ఈస్ హార్డ్ టు కన్సీవ్, మన ఆలోచనకు కూడా అందదు. హౌ మచ్ హెల్ప్, ఎంత మనం సహాయపడవచ్చు, వుడ్ హౌ మచ్ హెల్ప్ వుడ్ రియలిస్టికల్లీ వాస్తవంగా ఎక్రూ అంటే రిజల్ట్ లేదా అక్యూములేట్ ఫ్రమ్ మియర్లీ ఇంప్రూవింగ్. ఓకే చూడండి, ఆథర్ గారు విల్ రిజల్ట్ ఫ్రమ్ మియర్లీ ఏదో ఇంప్రూవ్ చేసామంటే ఇంప్రూవ్ చేసాం ద స్టేట్ ఆఫ్ హెల్త్ వర్కర్స్ సెక్యూరిటీ కాకుండా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ సమ్హౌ యాడిక్వేట్లీ ఇంప్లిమెంటెడ్, ఏదో సరిపోయింది అన్నట్టుగా కూడా మనం ఒకవేళ కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే, బీయింగ్ పెయిన్ఫుల్లీ, ఇది చాలా బాధగా నొప్పిగా ఇట్స్ లైక్ నొప్పి పెడుతుంది అనమాట. బీయింగ్ పెయిన్ఫుల్లీ గ్యాల్వనైజ్డ్ అంటే స్టిమ్యులేటెడ్, ఎక్సైటెడ్ అనమాట టు ది వాస్తవం, టు ద ఫ్యాక్ట్ ఏంటంటే దట్ మెడికల్ కరప్షన్ కానీ జరిగితే ఇట్ కెన్ క్లెయిమ్ ఏంటండి, ద లైఫ్స్ ఆఫ్ హెల్త్ వర్క్. ఇది చాలా జాగ్రత్తగా చదవండి, ఐఎమ్ అండర్లైనింగ్ ఇట్ ట్వైస్. కెన్ క్లెయిమ్ ద లైఫ్స్ ఆఫ్ హెల్త్ కేర్ వర్కర్స్, వాళ్ళు ప్రాణాలు పోతాయి. ఇన్ అడిషన్ టు దట్ ఆఫ్ పేషెంట్ సర్వ్స్ టు ఇండికేట్, పేషెంట్ వాళ్ళు ఏం చెప్తారు, ఇండికేట్ పబ్లిక్ హెల్త్ సిస్టమ్ అండ్ ఇట్స్ డ్రైవర్స్ మే బీ అప్ ఫర్ ఎవరైతే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ పిహెచ్సిల్ని, పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని, పిహెచ్ఎస్ఎల్ని ఎవరైతే డ్రైవర్స్ హూ ఆర్ ద పీపుల్ ఆర్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ మే బీ అప్ ఫర్ చాలా రిగ్గరస్, వెరీ సీరియస్గా సెల్ఫ్ ఎగ్జామినేషన్, ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి కఠినంగా అన్నమాట. ఓకే, స్పీడీ డెలివరీ ఆఫ్ జస్టిస్. ఇప్పుడు మళ్ళీ కల్కటా ఈ గ్యాంగ్ రేప్ కేసు, అమ్మాయిని చంపేశారు కదా August 9th, దానికి వచ్చారు ఆథర్ గారు. స్పీడీ డెలివరీ ఆఫ్ జస్టిస్ ఇన్ కోల్కతా కేస్ ఈజ్ ఇన్ఆర్గ్యుయబుల్లీ, అసలు ఆర్గ్యుమెంట్ అక్కర్లేదు, ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ నథింగ్ ఎల్స్ సెడ్, ఇంకేం చెప్పకండి, ఆర్ డన్, ఏం చేయొద్దండి. ఓకే, కెన్ ఎవర్ సర్వ్, ఇది కానీ మీరు మోస్ట్ ఇంపార్టెంట్గా తీసుకొని ఏమీ చెప్పొద్దండి, ఏమీ చేయకుండా ఎవర్ సర్వ్, ఇది ఇంకా టక్కుమని మీరు డెసిషన్ చేస్తేనే తొందరగా బాల్ వేశారా అన్నట్టుగా సర్వ్ వాలీ అంటాం చూడండి వింబుల్డన్ స్టైల్లో, అలాగా స్పీడీ డెలివరీ ఆఫ్ జస్టిస్ ఇన్ కోల్కతా కేస్ ఇస్ ఇన్ఆర్గ్యుబుల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ నథింగ్ ఎల్స్ సెడ్ ఆర్ డన్, ఇంకేమి చెప్పకండి, ఇంకేమీ మాట్లాడకండి. సర్వ్ యాజ్ అ కాన్సిక్వెన్షియల్ అంటే జరిగితే ఇటువంటివి విపరీత పరిణామాలు, దిస్ షుడ్ బి అ డిటరెంట్, దిస్ షుడ్ బి అ డిస్కరేజ్మెంట్. నీడ్లెస్ టు సే, ఇంకా అసలు చెప్పనవసరం లేదు, దట్ వీ హ్యావ్ ట్రెడిషనల్లీ ఫాలెన్ షార్ట్, మనం చేయలేకపోతున్నాం, వీ హ్యావ్ ఫాలెన్ షార్ట్. ఎందులోని ఫాలెన్ షార్ట్ ఇన్ దిస్ రెస్పెక్ట్ అంటే ఏంటి, స్పీడీ డెలివరీ ఆఫ్ జస్టిస్ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, కానీ మనం కాలయాపన చేసేస్తున్నాం. ఓకే, ఇన్ దిస్ రెస్పెక్ట్ అండ్ ద రామిఫికేషన్స్ ఆర్ ఫర్ ఆల్ టు సీ అండ్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ రిజల్ట్. ఓకే, ఈ డిలే అవ్వడం వలన ఈ కాన్సిక్వెన్సెస్ రిజల్ట్ ఈస్ దేర్ ఫర్ ఆల్ టు సీ, అందరూ చూస్తున్నారు ఇప్పుడు. ద స్టెప్స్ దట్ ఆర్ నీడెడ్, అసలు ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి, ఇప్పుడు ఎటువంటి అడుగులు వేయాలి. బట్ ద నేషనల్ టాస్క్ ఫోర్స్ హ్యాస్ అ జాబ్, నేషనల్ టాస్క్ ఫోర్స్కి దే హ్యావ్ అ జాబ్ that is inarguably more monumental, very big than simply recommending ఏంటండి సేఫ్టీ మెజర్స్. అంతకన్నా పెద్ద పని చేయాలి, విచ్ ఈస్ ఏంటంటే వాళ్ళు ఒక డివైజ్ అ పొటెంట్ రోడ్ మ్యాప్, వాళ్ళు కొత్త డివైస్ చేయాలి. ఓకే, ఒక ప్లాన్ వేయాలి, ఒక పొటెన్షియల్ అంటే దాంట్లోనికి ఆ దమ్ము ఉండాలి. రోడ్ మ్యాప్ దేనికి, టు ప్రివెంట్ అండ్ అరెస్ట్, జరగకుండా చూసుకోవాలి, జరిగితే అరెస్ట్ చేయాలి. మెడికల్ కరప్షన్ ఫస్ట్, తర్వాత పర్టికులర్లీ ఇన్ పబ్లిక్ సెక్టర్ సర్టన్లీ తప్పనిసరిగా
దిస్ కెనాట్ బి అప్రోచ్డ్. ఇది ఏ ఒక్కళ్ళ వల్ల ఇద్దరి వలన అవ్వదు. దిస్ కెనాట్ బి అప్రోచ్ సోల్లీ బై అ టీమ్ ఆఫ్ మెడికల్ డాక్టర్స్. మెడికల్ డాక్టర్స్ పెట్టేస్తే చాలండి, కాదు, చాలామంది ఇన్వాల్వ్ అవ్వాలి. ఇట్ రిక్వైర్స్ ఎక్స్పర్ట్ ఇన్పుట్స్ ఫ్రమ్ పబ్లిక్ హెల్త్. ఓకే, ఎక్స్పర్ట్ ఇన్పుట్స్ ఫ్రమ్ పబ్లిక్ హెల్త్, మెడికో లీగల్, ఇంకా ఎవరు ఉండాలి, మెడికో లీగల్ అండ్ అదర్ allies అంటే అదర్ ఫ్రెండ్లీ కాంపిటెన్సీస్, ఎవరెవరికైతే ఇందులో నిష్ణాతులు ఉంటారో వాళ్ళందరినీ, బిసైడ్స్ అలాంగ్ విత్ మెరిటింగ్ ద పార్టిసిపేషన్, అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి మనం కితాబ్ ఇవ్వాలి. ద పార్టిసిపేషన్ ఇన్ శాంక్షన్ ఆఫ్ అప్రూవల్ ఆఫ్ లార్జర్ గవర్నింగ్, అంటే దీని అంతటిని ఓవర్సీ చేయ లార్జర్ గవర్నింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కమ్యూనిటీ. ఇదంతా ఒక సక్రమ మార్గంలో తెచ్చే కమ్యూనిటీని కూడా మనం హర్షించాలి. అండ్ ది స్ట్రాటజీస్ అంటే ఎత్తులు పై ఎత్తులు వేయాలి కదా, సో డివైజ్డ్, మన ఏదైతే మన ఆలోచన దృక్పథంలో ఉన్నాయో హ్యావ్ టు లుక్ మచ్ బియాండ్. ఇవి మనం ఎలా ఆలోచించాలి, ఇవాళ రేపుడు కాదు, చాలా దూరదృష్టితో, మచ్ బియాండ్ ఇన్స్టిట్యూటింగ్, ఏదో పెట్టేసాం కాదు, యట్ అనదర్ నావల్ లెజిస్లేషన్ టూల్, ఒక కొత్త నావల్ లెజిస్లేషన్, కొత్త లా, ఇది ఒక కొత్త పరికరం. అలా అయితే అవ్వదు. అపార్ట్ ఫ్రమ్ రిఫార్మ్స్ అంటే మార్పులే కాకుండా, ఓకే, కొత్త మార్పులే కాకుండా, అపార్ట్ ఫ్రమ్ రిఫార్మ్స్ ఇంకా ఏం కావాలి, సెంటరింగ్ ఆన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్పరెన్సీ, అంటే ఎవరైతే అధికారం ఉన్నారో వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్గా అందరికీ తెలిసినట్టు ఉండాలి. అకౌంటబిలిటీ, అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్పరెన్సీ కాదు, తప్పు జరిగితే ఎవరిని మనం తప్పు పట్టాలి, అకౌంటబిలిటీ అండ్ ఓవర్సైట్. ఒకవేళ కానీ పని ఒత్తిడిలో మర్చిపోతే ఎవరిని పట్టుకోవాలి, ఎఫెక్టివ్ విసిల్ బ్లోవర్ అంటే ఎఫెక్టివ్ విసిల్ బ్లోవర్ రిపోర్టింగ్. అంటే విసిల్ బ్లోవర్ అంటే ఏంటంటే ఒక ఇండివిజువల్ ఉంటాడు, he will provide the right information to the right people. ఓకే, సో వీళ్ళు ఏం చేస్తారంటే they will provide the lawful information and you can reasonably believe evidence. అండ్ వాళ్ళు ఏం చేస్తారు, రాంగ్ డూయింగ్స్ అన్నీ బయట పెట్టేస్తారు. ఓకే, ఈ విసిల్ బ్లోవర్ ద రిపోర్ట్ అండ్ ప్రొటెక్ట్ మెకానిజమ్స్, ద రిపోర్ట్ అండ్ ప్రొటెక్ట్ పరిశ్రమని, అందులో జరుగుతున్న ఆ వెల్ ఆయిల్డ్ జర్మన్ మెషిన్లో వెళ్ళిపోవాలి. అది మెకానిజమ్స్ ఎక్కడైనా ప్రాబ్లం వస్తే వెంటనే అని విజిల్ వేస్తారు, అంటే ఇక్కడ జరుగుతుంది తప్పు అని చెప్తారు, వాళ్ళు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ థరో కంప్లీట్ డిజిటలైజేషన్, అంతా సాఫ్ట్వేర్ కాపీల్లోకి వచ్చారు ఆఫ్ పబ్లిక్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆర్ ఏంటన్నారు ఆథర్ గారు, క్రూషియల్. ద నీడ్ ఫర్ అన్ అంబుడ్స్మెన్ అంటే a government employee who investigates complaints against public authorities. A government employee who investigates complaints against public authorities and other instruments. ఇదే కాకుండా వేరే ఓకే, ద నీడ్ ఫర్ అన్ అంబుడ్స్మెన్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే కొత్తగా తెస్తున్న లా అంతటిని టు మినిమైజ్, ఏం చేయాలి, తగ్గించేయాలి రాజకీయ నాయకుల ఒత్తిడి. ఓకే, మినిమైజ్ పొలిటికల్ ఇంట్రూజన్, రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి, లోపల చొచ్చిపెట్టిపోతున్నారు వాళ్ళు. అండ్ మెనూవరింగ్ అంటే ఏంటంటే గైడింగ్ అండ్ డ్రైవింగ్ కెనాట్ బి ఓవర్ స్టేటెడ్. ఓకే, వాళ్ళు చెప్పింది ఓహో ఆహా అన్నట్టుగా మనం ఏం చేయక్కర్లేదు. ఇన్స్పిరేషన్ మే బి డ్రాన్ ఫ్రమ్ హౌ, ఓకే, ఇన్స్పిరేషన్ మనం ఎక్కడి తెచ్చుకోవచ్చు, ఫెలో నేషన్స్ సచ్ యాజ్ బ్రెజిల్. అక్కడ పొలిటికల్ కరప్షన్ వాళ్ళు దే ఆర్ ఫైటింగ్, ఒక యుద్ధమే చేసేస్తున్నారు. ఎందులోని, పొలిటికల్ కరప్షన్ ఇన్ మెడిసిన్లోని రాజకీయంగా చాలా కరప్షన్ జరిగిపోతుంది. ఎక్కడ, బ్రెజిల్లోని. మచ్ ఆల్సో రిమైన్స్, ఇంకా చేయవలసింది చాలా ఉంది టు బి డన్ ఇన్ ద వే ఆఫ్ మోడర్నైజింగ్, ఆధునీకరణ. అండ్ టిపికల్ కంట్రోల్ అండ్ కమాండ్ అంటే ఒక పద్ధతిలో ఉండాలి కంట్రోల్ అండ్ కమాండ్. ఇండియన్ పబ్లిక్ హాస్పిటల్, ఓకే, విచ్ రిమైన్స్ స్టీప్డ్ ఇన్ అనోక్రానిస్టిక్, మిస్ప్లేస్డ్ ఇన్ టైమ్. 2024లో ఉంటే మనం వాళ్ళు 1968 ఓకే పద్ధతులు అవలంబిస్తున్నారు. రాంగ్ అవదు. వైల్ ఎఫిషియన్సీ రీజన్స్, ఎందుకు మనం దీన్ని ఎఫిషియెంట్గా అంటే
కార్యదీక్ష అంటే పట్టుదలతో ఎందుకు చేయలేకపోతున్నాం? నెగ్గాలి కదా ఏమైనా మొదలెడితే. వైల్ ది ఎఫిషియన్సీ రీజన్స్ ఫర్ సచ్ ఏ మోడర్నైజేషన్, ఆధునీకరణ అబౌండ్, బోల్డ్ ఉన్నాయి, కొలలు ఉన్నాయి. దేర్ ప్రెస్సింగ్ మారల్ అండ్ రెగ్యులేటరీ బేసిస్ హ్యావ్, చూడండి ఎంత ఓపెన్గా అనేసారు ఆథర్ గారు. కానీ దేర్ ప్రెస్సింగ్ మారల్ అండ్ రెగ్యులేటరీ బేసిస్, మారల్ బేస్, రెగ్యులేటరీ అంటే దీన్ని రెగ్యులేట్ చేయాలి కదా, ఒక సక్రమ మార్గంలో తీసుకెళ్ళాలి, దానికి ఎథిక్స్, మారల్స్, ప్రిన్సిపల్స్ ఉండాలి. బేసిస్, పునాది. హ్యావ్ గ్లేరింగ్లీ, చాలా మంచి లైట్ కింద వచ్చాను, బ్రైట్లీ ప్రజెంటెడ్ టుడే, ఈరోజు ఏదైతే ప్రజెంట్ చేస్తున్నామో కెన్ నో లాంగర్ బీ ఓవర్లుక్డ్. దీన్ని మనం పట్టించుకోకుండా ఉండలేము, పట్టించుకోవాలి. మనం దీన్ని ఏం చేయాలి? మనం దీన్ని పట్టించుకోవాలి. ఓకే, సో వాట్ ఈస్ ఈ టాకింగ్ అబౌట్? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆథర్ గారు ఏమంటున్నారు? ఇట్ ఈస్ అ విషియస్ అటాక్. ఓకే, విషియస్ అనగానే ఏమొస్తుంది అని అనగానే, ఇఫ్ సంబడి ఆస్క్ మీ సార్ వాట్ యు మీన్ బై విషియస్, వెరీ వయలెంట్ ఆర్ క్రూవల్. వెరీ violent, VIOLENT, violent or CRUEL, attack, to hit. Injure, INJURE, injury అంటాం కదా. అండర్స్టాండ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది సిట్యుయేషన్, అండర్స్టాండ్ ద మ్యాగ్నిట్యూడ్ అనగానే ఏమనాలి? ది వాస్ట్నెస్, ఎంత పెద్దదో చూడు ఫస్ట్, ద వాస్ట్నెస్ చూడు. తర్వాత ఇమ్మెన్స్లీ, దీని ఇమ్మెన్సిటీ చూడు, ఇమ్మెన్స్లీ, IMMEN, ఓకే, IMMENSLY, ఇమ్మెన్స్లీ. రన్ ఆఫ్ ద మిల్ కాదు, రన్ ఆఫ్ ద మిల్, ఇట్స్ టైపోగ్రాఫికల్ ఎర్రర్. రన్ ఆఫ్ ద మిల్ అంటే ఆర్డినరీ ఆర్ యావరేజ్, ఆర్డినరీ ఆర్ యావరేజ్. రామ్ కామ్ అంటూ ఉంటాం చూడండి, సిట్ కామ్, రామ్ కామ్ లాగా. బోల్స్టరింగ్, సపోర్ట్, ఎంకరేజ్ చేయడం, బోల్స్టర్ చేయడం. మ్యానుఫ్యాక్చరర్స్, దే డూ గుడ్ ఆర్ దే డూ బ్యాడ్. వాట్ డు మ్యానుఫ్యాక్చరర్స్ డూ? దే డూ అ లాట్ ఆఫ్ బ్యాడ్. క్రిమినల్స్, కల్ప్రిట్స్ ఆర్ రాంగ్ డూవర్స్. దే ఆర్ క్రిమినల్, culprit, 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 or wrong, 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 DOER, doer. ఓకే, నీ జర్క్ రెస్పాన్స్ అంటే ఇంపల్సివ్. నీ జర్క్ అంటే ఏంటి? ఒక ఇంపల్సివ్ మీద ఏదో. ఓకే, ఆటోమేటిక్ అండ్ అన్థింకింగ్. ఇట్స్ అన్ ఆటోమేటిక్ అండ్ అన్థింకింగ్ అని తీసుకుందాం. నీ జర్క్ రెస్పాన్స్, ముందుగా ఆలోచన ఏమి ఉండదు. హార్డ్ ప్రెస్డ్, ఓకే, హ్యావింగ్ నో టైమ్, ఐఎమ్ హార్డ్ ప్రెస్డ్ ఫర్ టైం అంటాం. అంటే అస్సలు నాకు కాన్స్పిక్యూస్, వెరీ క్లియర్. ఐఎమ్ హార్డ్ ప్రెస్డ్ అంటే సార్ నాకు అసలు టైం లేదండి, అంత వ్యవధి లేదు అంటుంటాం. కాన్స్పిక్యూస్, వెరీ క్లియర్. ప్రిసిడెంట్, హ్యాపెనింగ్ బిఫోర్. సుప్రీంకోర్టు లా అంతాను దే డిపెండ్ ఫర్ ద జడ్జ్మెంట్స్ ఆన్ ప్రిసిడెంట్స్, దట్ విచ్ హెస్ హ్యాపెనింగ్ బిఫోర్, ముందుగా జరిగిన కేసులో అని తీసుకుంటారు. గ్రిజ్లీ, ఇది చాలా దారుణంగా చంపేశారు అమ్మాయిని. ఎలా చంపేశారు అమ్మాయిని? చాలా గ్రిజ్లీగా చంపేశారు. గ్రిజ్లీ అనగానే మనకి డిస్గస్ట్, ఓకే, హారర్, HORROR, హారర్ లేదా డిస్గస్ట్. ఇలా చంపేశారండి దారుణంగా. ఓకే, స్పర్డ్, వెంటనే కానీ కోర్టు డెసిషన్ తీసుకోకపోతే మనం we will feel very bad. So we want, it to be spiked. స్పర్ అంటే అసలు యాక్చువల్గా గుర్రాన్ని మనం స్వారీ చేస్తున్నప్పుడు మన కాలుకి 2 మేకులాగా ఉంటాయి, దాన్ని గుచ్చారనుకోండి ఇంకా ఫాస్ట్గా వెళ్తుంది. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్పరింగ్. యూ స్పైక్ ఇట్, ఓకే, యూ షో అన్ అర్జెన్సీ, యూ అర్జ్, URGE, అర్జ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏమన్నారు? సువోమోటో, వితౌట్ ఎనీ పెటిషన్. సుప్రీంకోర్టుకి పెటిషన్ ఏం అక్కర్లేదు. ఆన్ ఇట్స్ ఓన్ ఇట్ కెన్ టేక్ ఎ డెసిషన్. ఓకే, ఎవ్వరు పెటిషన్ కూడా ఫైల్ చేయక్కర్లేదు. సువోమోటో, ఆన్ ఇట్స్ ఓన్
it can take up the case. Okay, cognizance is be aware. Be aware. చుట్టుపక్కల ఏం జరుగుతుందో కాస్త. The malady, జరుగుతున్న అన్యాయం. What do you mean by malady? What is happening? The bad that is happening. You should know that. Okay? The illness, the sickness. మనం ఏమందాం? ఎయిల్మెంట్. అసలు ఏంటి? జబ్బు ఏంటి? మన లీగల్ సిస్టంలోని మగాల్లోని ఎంత పశువుల్లో ప్రవర్తిస్తున్నారు. వాట్ ఈస్ ద ఎయిల్మెంట్? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దేర్ థింకింగ్ అన్నది మనం చూసుకోవాలి. క్లియర్? నెక్స్ట్ ఏమన్నారు ఆథర్ గారు? ఇన్ ద సేమ్ వెయిన్. ఓకే, ఇన్ ద సేమ్ వెయిన్ అంటే ఇన్ ద సేమ్ వెయిన్ అనగానే ఏమంటానే సేమ్ లైన్ థాట్ ఆర్ యాక్షన్. ద సేమ్ లైన్ ఆఫ్ ఆలోచన. థాట్, THOUGHT, థాట్ ఆర్ యాక్షన్. అదే పద్ధతిలో వెళ్ళిపోండి అంటాం. ఇంప్లిసిట్, బిట్వీన్ ద లైన్స్. పైకి చెప్పక్కర్లేదు, బిట్వీన్ ద లైన్స్ మనకు అర్థం అవ్వాలి. ఇంప్లిసిట్ మీనింగ్ అంటాం. కన్ఫ్లేట్, కంబైన్. కన్ఫ్లేట్ అనగానే ఏమంటున్నారు ఆథర్ గారు? లెట్ us conflate, let us combine, let us bring everything together. Archetypal అనగానే it is a standard, conventional, it's a classic, it's a standard, STANDRD, it's a conventional అంటే ఇదే పద్ధతిలో కన్వెన్షనల్గా ఉండాలి. ఇట్స్ అ క్లాసిక్, ఇలాగే ఉండాలి. ఓకే, స్టాండర్డ్లో ఉండాలి. డిస్గ్రంటిల్డ్, డిస్సాటిస్ఫైడ్. డిస్గ్రంటిల్డ్ అంటే ఏంటి? డిస్సాటిస్ఫైడ్. అబ్బే ఇప్పుడు కానీ సరి అయిన డెసిషన్ తీసుకోకపోతే ద పీపుల్ ఆర్ డిస్గ్రంటిల్డ్. లర్కింగ్, వెయిటింగ్ టు అటాక్ అంటే దాగి ఉన్న ముప్పు. వెయిటింగ్ టు అటాక్. దీన్నే మనం ఏమంటామంటే స్కల్క్, SKULK, స్కల్కింగ్ అంటాం. అంటే దాగి కొంతమంది ఓకే పొదల వెనకాల దీని వెనకాల దాగుండి పడేయాలని అటాక్ చేసి చంపేస్తారు మనిషిని. ఓకే, దాన్ని స్కల్కింగ్. ఇన్సిడియస్, డేంజరస్, ఇట్ ఈస్ స్టెల్దీ. ఇన్సిడియస్ అంటే మనకి బయటికి కనబడదు కానీ చాలా డేంజరస్ ఇది. స్టెల్దీ. ఓకే, STEALTHY, STEALTHY అంటే స్టెల్దీ అంటే సీక్రెట్ బట్ డేంజరస్. సీక్రెట్ బట్ డేంజరస్. చూడండి అలాంటి వర్డ్స్ వాడారు ఇవాళ. ఫ్రెయిల్, వెరీ వీక్, వెరీ వీక్. గ్రూసమ్, ఘాస్ట్లీ అంటే భయం వచ్చేస్తుంది మనకి ఇలాంటి మర్డర్స్ చూస్తే. ఇట్స్ అ గ్రూసమ్ మర్డర్ అంటే అసలు ఇలా కూడా చంపేస్తారో ఒక ఆడపిల్లని అన్నట్టుగా. ఇంకే భయపడిపోయారు జనాలు. షాకింగ్. ఓకే, ఇట్ ఈస్ అ షాకింగ్ అనమాట. ఇట్ ఈస్ సెండ్ షాక్ వేవ్స్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఓకే, hitherto, until this time, ఇప్పటి వరకు జరిగింది. అన్హీడెడ్, నాట్ కేరింగ్, నాట్ లిస్నింగ్. నువ్వు చెప్పడం ఏంటి, నేను వినడం ఏంటి. ఓకే, నాట్ కేరింగ్, నాట్ పెడచెవిని పెట్టాడు అంటాం కదా, పెద్దవాళ్ళు చెప్పిన మాటను పెడచెవిని పెట్టారు అని. సో దట్ ఈస్ ద వన్ ద ఆథర్ ఈస్ టాకింగ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్ వీ హ్యావ్? వీ హ్యావ్ మెనీ. There are something called as the malfeasances that are happening in the society. Now, what do you mean by malfeasance? Malfeasance is the wrongdoing. Malfeasance is the wrongdoing that is happening. Wrongdoing. Underappreciated. Not at all cared. ఎవరు నేను ఎంత పని చేస్తున్నా పట్టించుకోవటం లేదండి అంటారు. అంటే మనం నాట్ వాల్యూడ్, నాట్ వాల్యూడ్ ఇనఫ్. సరైన వాల్యూ ఇవ్వట్లేదు. సెక్స్టార్షన్, ఆస్కింగ్ ఫర్ సెక్షువల్ ఫ్లేవర్స్. సెక్షువల్ ఫేవర్స్ అడుగుతారు ఎవరు? పీపుల్ ఇన్ అథారిటీ. దే ఎక్స్టార్ట్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ ఫిజికల్ ప్లెజర్స్ కోసం. దే ఆస్క్ ఫర్ సెక్షువల్ ఫేవర్స్ స్ట్రైట్ అవే. వాట్స్ ద నెక్స్ట్ వన్ ద ఆథర్ ఈస్ టాకింగ్ అబౌట్? Yeah, rumors run rife.
రన్ రైఫ్ అంటే దే ఆర్ ప్లెంటీ. రైఫ్, గాసిపింగ్, రూమర్స్ ఆర్ వెరీ రైఫ్. అక్రూడ్ ఇంట్రెస్ట్. అక్రూడ్ అంటే యాడ్ ఆన్. ఇఫ్ యూ డిపాజిట్ ఫిక్స్డ్ మనీ ఇన్ ద బ్యాంక్ యూ వుడ్ గెట్ అన్ యాడ్ ఆన్ ఇంట్రెస్ట్. అక్రూడ్ రిజల్ట్ అన్నమాట. ఓకే, ఇట్స్ రిజల్ట్. గ్యాల్వనైజ్డ్, చార్జ్డ్. జింక్ కోటింగ్ ఉంటాయి చూడండి. ఓకే, నార్మల్గా మనిషి పెద్దగా ఏం మాట్లాడండి అని అనుకుని ఉంటాం, కానీ వాడు ఒక్కసారి మైక్ ముందుకు వచ్చి ఆ వాగ్దాటికి జనాలందరూ వెర్రికిపోతారు అనమాట. విల్ గ్యాల్వనైజ్ ద ఆడియన్స్. నార్మలీ లుక్స్ వెరీ ఆర్డినరీ పర్సన్. ఓకే, పారమౌంట్, అట్మోస్ట్. పారమౌంట్ అంటే టాప్ మోస్ట్, అట్మోస్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. paramount consideration. Clear? Deterrent, something that makes people to move away. ఒక్కసారి కానీ ఇలాంటి రేప్ చేసిన వాళ్ళని కఠినంగా శిక్షిస్తే మళ్ళీ ఇంకా పొటెన్షియల్ రాంగ్ డూవర్ ఉంటాడు, వాడు భయపడాలి, అమ్మో ఇటువంటి శిక్ష వస్తుందా అని. డిటర్ అయిపోలేడు, ఇంకా ఆలోచన కూడా రాకూడదు వాడికి. అలాగ భయపించాలన్నమాట. రామిఫికేషన్స్. అండర్స్టాండ్ ద రామిఫికేషన్స్ ఆఫ్ ఎ లా దట్ హ్యాస్ నో టీత్ టు బైట్. ఆ లాకు కానీ పళ్ళు లేవు అనుకోండి కరవడానికి, ఆ లా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. సో యూ షుడ్ అండర్స్టాండ్ ది రామిఫికేషన్స్. అంటే ఏంటంటాం? ద కాన్సిక్వెన్స్ ఆర్ ద రిజల్ట్. ద కాన్సిక్వెన్స్, ఓకే, ఆర్ ది రిజల్ట్, తర్వాత జరగబోయేది. మాన్యుమెంటల్, వెరీ బిగ్. మాన్యుమెంట్ అంటాం కదా, ఓకే, వెరీ బిగ్. కాంపిటెన్సీ, హ్యావ్ ది పొటెన్షియల్, ఈజ్ ఎ వెరీ కాంపిటెంట్ పర్సన్ అండి అంటాం. ఓకే, ఇప్పుడు డివై చంద్రచూడ్ గారు, సిజిఐ, ఈజ్ అ వెరీ వెరీ కాంపిటెంట్ యంగ్ మ్యాన్ హూస్ ఆక్యుపైయింగ్ వన్ ఆఫ్ ద బెస్ట్. కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్లో కూడా ఉంటుంది 128, 126లో. ఇట్ ఈస్ గ్యారంటీడ్. ఇట్స్ అన్ ఆర్టికల్ that is guaranteed with the constitution, and according to that article only you appoint the CGI. So he's got a lot of competency. Novel, new legislation, new laws ravali. Whistleblower, a person who provides inside information. Inside information provider అంటే ఎక్కడైనా అన్యాయం జరిగితే వెంటనే ఆయన, మన చిన్నప్పుడు చూడండి గేమ్ ఆడుతున్నప్పుడు ఫౌల్ చేస్తే మాస్టర్ వీ అని వెసలేసేవాడు కదా, అలాగనమాట విసిల్ బ్లోయింగ్. అంబుడ్స్మెన్. అంబుడ్స్మెన్ అనగానే మనం ఏంటంటే ఓ గవర్నమెంట్ వాళ్ళు ఓ మనిషిని తెచ్చుకొస్తారనమాట. వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు కంప్లైంట్స్ అగేన్స్ట్ గవర్నమెంట్ అథారిటీస్. ఈయన గవర్నమెంట్ ఎంప్లాయీయే. గవర్నమెంట్ ఎంప్లాయీ investigating against a government organization. Okay, investigating against ఎవరండి? గవర్నమెంట్ ఆర్గనైజేషన్. ఆయన్ని అపాయింట్ చేస్తారు మరి. అగెయిన్స్ట్ GOVT అంటున్నాను, గవర్నమెంట్. ORG అంటే ఆర్గనైజేషన్. క్లియర్? నెక్స్ట్ ఏమంటారు? మెనూవరింగ్. ఓన్లీ 2. ఓకే. సో మెనూవరింగ్ అనగానే ఏమంటాం? మెనూవరబిలిటీ అంటే మన చేతిలో స్టీరింగ్ ఉందనుకోండి, వీ కెన్ స్టీర్, వీ కెన్ గైడ్, వీ కెన్ స్టీర్ ఆర్ వీ కెన్ డ్రైవ్ ఆర్ వీ కెన్ గైడ్. అనక్రానిస్టిక్, మిస్ప్లేస్డ్ ఇన్ టైం. ఓకే, ఈజీగా అర్థం అవ్వాలంటే మీరు 19వ శతాబ్దంలో వాడుతున్న కారే కాదు, మీ ఆలోచనలు కూడా అలాగే ఉన్నాయి అంటారు కదా సినిమాలో విలన్ గారు. అలాగా ఆధునీకరణలో వస్తున్న లాసు క్రోనాలజీ టైం ప్రకారం మారాలి, కానీ ఎప్పుడో ఓల్డ్ లాస్ని ఇంకా పట్టుకొని అవే ఇంకా చెల్లుతాయని అనుకోవడం తప్పు అని చాలా ప్రస్ఫుటంగా ఇవాళ ఆర్టికల్లోని ఆథర్ గారు మెన్షన్ చేశారు. ఓకే, this article that we have done today will be helpful for all the job seekers. That has been the paramount consideration of IAS Hyderabad chairman and the director. Okay, this is predominantly for
synonyms, antonyms, logic, usage, spellings, okay, grammar, spot the error, close test, appropriate usage, reading comprehension and close test. ఈ 11 వర్టికల్స్లోని మీకు ఈ ఆర్టికల్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఐఎమ్ శ్రీనివాస్ పులియపూడి అండ్ మై కలీగ్ శంకర్ వి బ్రింగ్ దిస్ క్లాసెస్ టు యూ అండ్ ఐ హోప్ all the students who are following these classes will get a job at the earliest. All the best.